తెలంగాణ వాదం ఎప్పుడు గుర్తొచ్చింది మీకు? బీజేపీ గవర్నమెంట్ మిమ్మల్ని అమెరికా పోనీయకపోతే గుర్తొచ్చిందా? మరి బ్రాహ్మణ పరిషత్కి చైర్మన్ని వైస్ చైర్మన్ ఆందోళన పెట్టినప్పుడు గుర్తు రాలేదా? మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్కడ ప్రాంతం వాళ్ళు? మీ సీఎంఓలు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్న మొన్నటిదాకా రెడ్కో చైర్మన్ ఎక్కడ ప్రాంతం ఆమె? మేము పోయి గట్టిగా ఈఆర్సీ మీటింగ్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు రెడ్కో చైర్మన్ ఎట్లా ఇస్తారంటే ఆ తర్వాత రిమూవ్ చేసి రామని. ఇప్పటికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం ఆంధ్ర పెత్తనమే నడుస్తుంది. ఇవాళ రోజు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మొత్తం ఆంధ్ర పెత్తనమే నడుస్తుంది. ఇప్పటి వరకు మాట్లాడిన రండి ఉద్యమకారుల గురించి కేకే కమిటీ ఏమైనా చేస్తుందా? కాలయాపన తప్పితే. ఆఖరికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో యాదగిరి గుట్ట పేరు యాదాద్రి ఎట్లా మారుస్తారు అని చిలక పలుకులు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి ఆ యాదాద్రిలో ఒక ప్రముఖ నటుడికి సంబంధించినటువంటి శ్రీమతి గారికి మెంబర్ ఇచ్చిండ్రు. అంటే మన గుళ్ళల్లో కూడా మన కోసమే ప్రత్యేకంగా కట్టుకున్న గుడి, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పైసా పైసా తెలంగాణ ప్రభుత్వం ఇస్తే కట్టినటువంటి గుడి యాదాద్రి. ఆ గుడిలో ఇవాళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మెంబర్స్ ఉంటారు? మన వాళ్ళు తిరుపతిలో ఉంటారు మెంబర్స్. ఎందుకోసం ఉంటారు? తిరుపతి హుండీలో వేసిన ప్రతి పైసాలో తెలంగాణ వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అది నడుస్తుంది కాబట్టి అక్కడ కర్ణాటక వాళ్ళకి ఇస్తారు, తెలంగాణలోకి ఇస్తారు, తమిళనాడు వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు మెంబర్లు. మీరు యాదాద్రిలో మొత్తం తెలంగాణ పైసలతో కట్టిన దాంట్లో వేరే ప్రాంతం వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అడిగేటోళ్ళు ఎవరు లేరని అనుకుంటారా మిమ్మల్ని? మొన్న బయోకాన్ కంపెనీల 200 మంది పిల్లల్ని తెలుగు మాట్లాడితే తీసేయండి అంటే 200 మంది పిల్లల్ని తీసేసారు. ఏం మాట్లాడదు మీ ప్రభుత్వం. ప్రతి హాస్పిటల్లో ఇవాళ కేరళ ప్రాంతం నర్సులకు ఎక్కువ పైసలు ఇస్తారు, తెలంగాణ ప్రాంతం నర్సులు అంటే తక్కువ పైసలు ఇస్తారు. మాట్లాడదు మీ ప్రభుత్వం. ఈ అలెను రెజొనెన్స్ ఇటువంటి కాలేజ్లో వచ్చి బాత్రూమ్లు కడిగేటోళ్ళని కూడా తెలంగాణ వాళ్ళని పెట్టుకుంటలేరండి. ఎక్కడున్నాం మనము? ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు? ఇక నారాయణ చైతన్య కాలేజ్ ఉన్నది, 2 ఆంధ్ర ప్రాంత కాలేజీలే. నిన్నటి మొన్న తీసేసారు నారాయణ కాలేజీలో 200 మందిని. సంవత్సరం మధ్యలో తీసేస్తే ఆ టీచర్లకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? తీసేసేది ఉంటే ఇయర్ ముంగట తీసేయాలి. మిడిల్ ఆఫ్ ద ఇయర్ తీస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది? మరి ఇన్ని అన్యాయాలు చేస్తుంటే ఎందుకు మాట్లాడదు మీ ప్రభుత్వం?